హాయ్ ఫ్రెండ్స్, శ్రీగన్ హెయిర్ ప్రొడక్ట్స్. మేము ఇప్పటివరకు చాలా మెథడ్స్ చెప్పాము, చాలా వీడియోస్ చూశారు. సో మేము ఇచ్చిన అన్ని మెథడ్స్ బెస్ట్ మెథడ్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొద్దిగా ప్రిపేర్ చేసుకోవడం అనేది మీకు రిస్క్ లాగా అనిపించింది, కానీ మీరు అర్థం చేసుకుంటే చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా? వినేటప్పుడు ప్రాసెస్ పెద్దగా అనిపిస్తుంది, కానీ మీరు అర్థం చేసుకుంటే చిన్న స్మాల్ ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్ మీకు కావాల్సింది. మేము 3 బాటిల్స్ ఇస్తాం. ఓకే, షాంపూ, హెయిర్ ఆయిల్, హెయిర్ జెల్ 3 బాటిల్స్ ఇస్తాం. ఓకే, మీరు బయట నుంచి ఈ బ్రాండ్ అనేది మీరు తీసుకోవాలి ఖచ్చితంగా. అంటే ఇది కూడా అలోవెరా జెల్. సో ఇక్కడ మీకు ఒక ఫార్ములా అనేది ఇస్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్రయోగాలు రిలీజ్ చేసిన ఒక మెథడ్ అనేది చాలా బాగుంది. సో దీనికి ఇది మా బ్రాండ్ కాదు, మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదంటే మీ ఊర్లో దొరికే మెడికల్ షాపులో కానీ ఫ్యాన్సీలో కానీ మీరు తీసుకోవచ్చు. సో ఇది మీరు తీసుకోవడం వల్లనే దీనికి మొత్తం కలిస్తేనే ఇది ఒక ఫార్ములా. మా బ్రాండ్ కాకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. సో ఓకే, సో దీని మీద మేము ఫార్ములా చేస్తాము. దీని యొక్క ఉపయోగం ఏంటి చెబుతున్నాను చూడు. మీరు అప్లై అనేది చేసిన తర్వాత మీ హెయిర్ అనేది సిల్కీగా, స్మూత్గా, షైనింగ్ ఉంటుంది. అలాగే ఈ ఫార్ములాతో మీరు అప్లై చేసిన హెయిర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా మీకు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడండి. సో మన బాయ్స్కి అయితే ఫస్ట్ నేను బాయ్స్ని స్టార్ట్ చేస్తున్నాను. బాయ్స్కి అనుకోండి, మీరు ఆయిల్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు కావాల్సిన ప్రాసెస్లో తలస్నానానికైనా మెంతి వాటర్ ఉపయోగిస్తాము, ఆయిల్ అప్లై చేసే ప్రాసెస్లో అయినా మెంతి వాటర్ ఉపయోగిస్తాం. ఖచ్చితంగా మీ ఇంట్లో ఎనీ టైము ఒక గ్లాసులో ఒక మెంతులు అనేది మెయింటైన్ చేయండి. మీరు ఒక గ్లాసులో 100 ml వాటర్కి 2 స్పూన్లు మెంతులు మెయింటైన్ చేయండి ఎనీ టైం. ఓకేనా? మీరు వాడితే వాడండి, మీకు ఆ రోజు మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆ వాటర్ అనేది మీరు పడేయచ్చు. సో మీరు ఒకసారి మెంతి వాటర్ నానబెట్టిన తర్వాత 3 days వరకు మీరు ఉపయోగించవచ్చు. ఈరోజు వాటర్ నానబెడతారు కదా మెంతులు అనేది, 3 days వరకు అనేది మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, అయ్యో ఈరోజు నేను నానబెట్టాను, ఈరోజు నేను మెంతి వాటర్ ఉపయోగించలేదు, రేపటికి చెడిపోతాయేమో, రేపటికి వాడకూడదేమో అనే ఒక సందేహం అవసరం లేదు, భయం అవసరం లేదు. ఈరోజు నానబెట్టిన వాటర్ అనేది మీరు 3 days లోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఓకేనా? మీరు అనుకోవాలి, మనం ఒక కర్రీ చేసినప్పుడు కానీ, ఒక రైస్ చేసినప్పుడు కానీ ముందు నుంచి ఒక ప్లానింగ్ అన్నీ రెడీ చేసుకుంటాం. ఉప్పు, కారం, ఆయిల్, మసాలా అన్నీ రెడీ చేసుకుంటాం. ఓకే, సేమ్ ఇదే ప్రాసెస్ కూడా అంతే. సో మనం మన హెయిర్ని కాపాడుకోవాలి, మన హెయిర్ని హెల్తీగా ఉంచుకోవాలి, మన హెయిర్ని మంచిగా మెయింటైన్ చేయాలి అనుకుంటే, మంచి కర్రీ చేయాలనుకున్నప్పుడు అన్నీ రెడీ చేసుకుంటున్నారు కదా, మరి మంచి హెయిర్ మెయింటైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇవన్నీ మీరు ప్రిపేర్ చేసుకోండి. సో ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి, ఇది ఒకటి కావాలి మీకు బయట నుంచి. మేము ఇచ్చే 3 బాటిల్స్ కావాలి, ఇక్కడ మెంతులు కావాలి, అలాగే వాటర్. ఓకే, వాటర్. ఓకే, ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో మీరు ఎనీ టైం మీ ఇంట్లో ఒక 100 ml వాటర్లో, మన బాయ్స్కి అయితే చదువుతున్నాను చూడండి. మన బాయ్స్ ఇప్పుడు రేపు నేను ఆయిల్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో రేపు నేను ఆయిల్ అప్లై చేయాలి, ఎల్లుండి తలస్నానం చేయాలి, లేదంటే రేపే తలస్నానం చేయాలనుకోండి, నేను ఏం చేస్తానంటే ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకుంటాను నేను. ఓకే, అలా మీరు అనుకున్న ఒక ప్లానింగ్ ద్వారా మీరు కూడా రావాలి. 100 ml వాటర్, బాయ్స్కి అయితే 100 ml వాటర్ సరిపోతుంది. రెండు నేను ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓకే, 2 గ్లాసులు చెప్పే కదా. మనకి ఒక మంచి కర్రీ కావాలంటే మనం అన్నీ రెడీ చేసుకుని అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం. అలాగే నాకు మంచి హెయిర్ కావాలి, మంచి జుట్టు కావాలనుకుంటే మనకు కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. సో రేపు నేను ఆయిల్ పెట్టాలనుకుంటున్నాను, ఎల్లుండి తలస్నానం చేయాలనుకుంటున్నాను. ఓకేనా? రెండిట్లలో 100 ml వాటర్ పోసాను. ఓకే, కనిపిస్తుంది కదా, షేక్ అవుతున్నాయి.
ఓకే, ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో 100 ml వాటర్కి బాయ్స్కి 100 ml సరిపోతుంది. సో 2 స్పూన్లు మెంతులు వేయండి. ఓకే, 2 స్పూన్లు మెంతులు వేయండి. ఇందులో 2 స్పూన్లు వేయండి. ఇందులో 2 స్పూన్లు వేయండి. ఓకే, ఇవి వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ 2 నానతాయి. సో ఈ వాటర్ అనేది మీరు 3 రోజుల్లోపు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఈ మెంతులు నానిన తర్వాత మెంతులు సహజంగా 4 గంటలకి 3 గంటలకు నానిపోతాయి. ఈ నానిపోయిన తర్వాత 3 రోజుల్లోపు మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు, 3 రోజుల్లోపు. సో మీరు ఆయిల్ అప్లై చేయాలన్నా, తలస్నానం చేయాలనుకున్నా మీరు ఒక ప్లానింగ్ ద్వారా వెళ్ళాలి. చెప్తున్నాం కదా, మంచి కర్రీ చేసుకోవాలనుకుంటుంటే చాలా ప్రయోగాలు చేస్తారు, చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. సో ఇది కూడా అంతే. ఓకే, రేపు నేను ఆయిల్ పెట్టాలనుకుంటున్నాను, ఎల్లుండి నేను తలస్నానం చేయాలనుకుంటున్నాను, లేదంటే రేపే తలస్నానం చేస్తున్నాము, అది నా ఇష్టం. నాకు ఎలా అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో అలా చేసుకుంటాను. సో 2 నేను ఒకేసారి చేస్తాను, 2 ఒకేసారి నానబెట్టేస్తాను. ఓకే, ఈ నానిన తర్వాత ఒక గ్లాస్ పక్కన పెట్టేస్తాను. ఈ గ్లాసులో 2 స్పూన్లు మెంతులు వేసాను, వాటర్ 100 ml వాటర్ ఉన్నాయి. సో 100 ml మనం ఎలా మెజర్మెంట్ చేయాలంటే, బయట ఏదైనా 100 ml కోకోనట్ డబ్బా ఉంటుంది, లేదంటే మీకు నచ్చిన మెజర్మెంట్లో మీరు చేసుకోవచ్చు. ఇంచుమించుగా కరెక్ట్గా 100 ml పోయిన రూల్స్ ఏం లేదు. ఓకే, ఇది 100 ml వాటర్ కాబట్టి నేను పోస్తాను. మేము చేసిన ఫార్ములా కూడా మేము చదువుతున్నాం. ఓకే, చేసిన తర్వాత ఇది ఏం చేస్తారు, ఇది రేపు నేను ఆయిల్ పెట్టాలనుకుంటున్నాను కదా, రేపు నేను ఈ మెంతులను తీసి పడేసేసిన తర్వాత ఓన్లీ వాటర్ వరకే రిసీవ్ చేసుకుంటాను. వాటర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇది కొనమన్నాను కదా. ఓకే, సేమ్ మళ్ళీ ఇదే స్పూన్తో వీటన్నిటికీ మీరు పెట్టుకోండి. ఇదే స్పూన్తో అలా ఒక స్పూను ఇందులో వేస్తాను. ఓకే, అలాగే ఇక్కడ హెయిర్ ఆయిల్ ఉంది కదా, ఇక్కడ మీకు ఇచ్చే హెయిర్ ఆయిల్ ఉంది కదా, ఈ హెయిర్ ఆయిల్ కూడా ఇందులో ఒక స్పూన్ వేస్తాను. ఓకే, ఆయిల్ అప్లై చేయడానికి ఈ 2 మాత్రం ఉపయోగిస్తాం, గుర్తెచ్చుకోండి. ఈ 2 మాత్రం ఉపయోగిస్తాం ఆయిల్ అప్లై చేయడానికి. ఓకే, వేసిన తర్వాత బాగా షేక్ చేస్తాను. ఇలా కలిపాను అనుకోండి, బాగా మిక్స్ అవ్వదు. మరి ఏం చేయాలి, ఇలాంటి క్లోజర్ దాంట్లో లేదంటే ఇలాంటి డబ్బాలు కానీ ఏదేమైనా ఉంటాయి కదా, నేను వాడిన ఎంటీ డబ్బా ఉంది కాబట్టి చెబుతున్నాను. మీ ఇంట్లో ఏదో అందుబాటులో ఉంటే అది అందులో వేసేసుకుని మొత్తం బాగా షేక్ చేయండి. ఓకే, బాగా షేక్ చేయండి. షేక్ చేసిన తర్వాత మన హెయిర్కి బాగా పట్టించేసండి ఇలా. ఓకేనా, హెయిర్కి బాగా ఇలాగే పట్టించండి. ఇలా పోసుకోండి, ఇలా స్మూత్గా ఎక్కడైతే అంటుందో ఇలా మంచిగా ఇలా పట్టించేసేయండి. ఓకే, పట్టించేసేయండి. ఓకే, అలాగే పట్టించిన తర్వాత మీ చేతి వేళ్ళతో ఇలా 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 అనొద్దు, తప్పు అలా చేస్తే మీరు పెద్ద తప్పు చేసినట్టే. సో మీరు ఇలా పట్టించండి, ఇలా స్మూత్గా ఇలా అనండి. ఓకే, అయిన తర్వాత ఇందులో ఇంకా చాలా ఉంటుంది మనకి బాయ్స్ అప్లై చేసిన తర్వాత. ఓకే, ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేయాలనుకుంటున్నాను, హెయిర్ వాష్ చేయాలనుకుంటున్నాను. సో దానికి బిఫోర్ ఇలా నేను నానబెట్టింది 3 days లోపు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఈ వాటర్ని రిసీవ్ చేసుకొని ఇలా నేను నానబెట్టిన వాటర్ అనేది 3 days ఎప్పుడైనా నేను 3 days లోపు అంటే ఇవి నానిన తర్వాత మ్యాక్సిమం 3-4 గంటలకు నానిపోతాయి. నానిపోయిన తర్వాత ఈ వాటర్ని 3 రోజులలోపు నేను ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు, 3 days లోపు. ఓకే, 3 days వరకు ఉపయోగించుకోవచ్చు, 3 days లోపు వరకు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఒకటి నేను 2 ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటాను. ఒకటి ఆయిల్ అప్లై చేయడానికి చేసుకుంటాను, ఒకటి షాంపూకి నేను చేసుకుంటాను. ఇందులో నుంచి నేను 2 వాటర్ని రిసీవ్ చేసుకుంటాను. నానిపోయిన మెంతులను చూసారా, వాటిని పడేస్తాను, మెంతులు రిసీవ్ చేసుకోను. ఓన్లీ మెంతుల్లో నానిన వాటర్ మాత్రమే రిసీవ్ చేసుకుంటాను. ఓకేనా, ఒకవేళ ఇప్పుడు నేను డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చదువుతున్నాను. ఆల్రెడీ నాకు మెంతులు నాని కాబట్టి నేను వాటర్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఇలా దేన్ని నేను ఉపయోగించుకునే స్టైనర్ ఉపయోగించగానే ఏదైనా సంథింగ్ ఇలా వాటర్ని రిసీవ్ చేసుకుంటాను అనుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇందులో నేను ఇది తీసుకోమన్నా కదా, 1 స్పూన్ వేస్తాను. ఇందులో ఇది 1 స్పూన్ వేస్తాను. స్పూన్ బాగా షేక్ చేస్తాను. ఓకే, ఇలా షేక్ చేస్తే బాగా షేక్ అవుతుంది. ఓకే, షేక్ చేసిన తర్వాత ఇది తీసుకెళ్ళి ఇలా 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 స్మూత్గా ఇలా తీసుకోవాలి, ఇలా కొట్టుకోవాలి స్మూత్గా. అంతేగాని ఇలా పట్టుకుని ఇలా 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 అనొద్దు, తప్పు. అలా చేస్తే మీ హెయిర్ని మీరే ఓడగొట్టేసుకుంటారు. ఎందుకంటే తడి ప్రాసెస్ మీద హెయిర్ రూట్స్ అనేది
వీక్ అవుతాయి. ఓకే, మీరు ఎక్కువ డిస్టర్బెన్స్ చేయదు. ఇలా తీసుకుని స్మూత్గా ఇలా 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 కుట్టుకోవాలి. ఇంకా మీకు రిమైండ్ చాలా మిగిలిద్ది బాయ్స్కి అయితే. ఓకే, మిగిలింది కదా, ఈ మిగిలింది ఏం చేస్తారంటే 3 డేస్ వరకు మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఓకే, నేనైతే ఏం చేస్తానంటే 2 పూటలు అప్లై చేసుకుంటాను నేను. ఓకే, ఎందుకంటే ఇది అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ మొత్తము ఆరిపోద్ది. ఆరిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, మన తలస్నానం చేసిన హెయిర్ ఎలా అయితే మారిపోద్ది సేమ్ అలాగే వచ్చేస్తుంది మనకి. అంటే ఈ ప్రాసెస్ వల్ల మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. హెయిర్ జిడ్డు ఉండదు, మీకు హెయిర్ కంఫర్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో రిజల్ట్స్ కావాలి, హెయిర్ అందంగా చూపించుకోవాలి అంటే ఈ ప్రాసెస్. నేను మళ్ళీ చెబుతున్నాను, మీకు రిజల్ట్స్ కావాలి, హెయిర్ మీకు కంఫర్ట్గా ఉండాలి, అందంగా చూపించుకోవాలి, ఈ ప్రాసెస్ మీరు వాడుకోవాలి. ఓకే, నేను ఇది ఎప్పుడు ఏ టైంలో అప్లై చేస్తానంటే మార్నింగ్ లేచేటప్పుడు లేగటం ఇది ఆల్రెడీ నేను ఫార్ములా తీసుకుని పెట్టుకుంటాను కదా, నేను 2 టైమ్స్ అప్లై చేసుకుంటాను రోజు మొత్తం మీద. ఈ మెంతులు వచ్చినాయి కానీ ఈ మెంతులు స్ట్రైనర్ చేసి పడేసేస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే మీకు డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇవి నేను పట్టించుకోవట్లేదు. ఓకే, సో నేను మార్నింగ్ లేకట ఏం చేస్తానంటే 2 పూటలు అప్లై చేస్తున్నాను కదా, లేకట ఏం చేస్తానంటే బ్రష్ చేసే ముందు అప్లై చేసేస్తున్నాను. ఇలా పోసుకుంటే స్మూత్గా ఇలా అప్లై చేసేసుకుంటాను. అప్లై చేసేసుకున్న తర్వాత బ్రష్ చేసిన తర్వాత నేను స్నానం చేస్తాను. ఓకే, స్నానం అంటే తలస్నానం చేయను, నార్మల్ స్నానం చేస్తాను. చేసేసిన తర్వాత న్యాచురల్గా ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు 10 మినిట్స్ టైం స్పెండ్ చేస్తాను. టిఫిన్ చేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా చేసేటప్పుడు కానీ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కానీ. ఈ గ్యాప్లో నేను బ్రష్కి ముందు అప్లై చేసిన ఉంటుంది కదా, ఈ ప్రాసెస్ ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఏమైంది, తలస్నానం చేసిన హెయిర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ నేను మళ్ళీ అప్లై చేస్తాను. ఈవినింగ్ ఇప్పుడు అప్లై చేస్తాను. తలస్నానానికి నేను నార్మల్ స్నానానికి వెళ్ళే ముందు అప్లై చేసుకుని వెళ్ళిపోతాను. అంటే వెళ్ళి తలస్నానం చేయను, నార్మల్గానే చేస్తాను. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఫ్యాన్ కింద ఎవరైనా టైం స్పెండ్ చేస్తారు. అలా చేయగానే నా హెయిర్ మళ్ళీ డ్రై అయిపోయింది. ఓకే, అంటే నేను అప్లై చేసే టైమింగ్స్ చెబుతున్నాను. మార్నింగ్ బ్రష్కి ముందు అప్లై చేస్తాను, ఈవినింగ్ నార్మల్ స్నానం చేసే ముందు అప్లై చేస్తాను. ఈ 2 ప్రాసెస్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద ఎవరైనా టైం స్పెండ్ చేస్తారు, ఆటోమేటిక్గా నా హెయిర్ ఆరిపోతే తలస్నానం చేసిన హెయిర్ లాగా ఉంటుంది. సో దీనివల్ల నాకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, నా హెయిర్ అందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. తలస్నానం చేసిన హెయిర్ ఎలా అయితే మనకు కంఫర్ట్గా ఉంటుందో అలా ఉంటుందని చెబుతున్నాను మీకు. ఓకే, అది ప్రాసెస్. ఓకేనా, ఇది నేను ఇలా ఫార్ములా చేసుకున్నది మీరు 3 రోజుల్లోపు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు మిగిలితే. ఓకే, లేడీస్కి అయితే మిగలదు, బాయ్స్కి అయితే మిగిలిద్ది. ఓకే, లేడీస్కి అనుకో ఈ హెయిర్ మొత్తాన్ని అప్లై చేసుకుంటూ మంచిగా అప్లై చేసుకోవడము, లేదంటే స్ప్రే బాటిల్లో పోసుకొని మంచిగా స్ప్రే చేసుకొని మంచిగా మెల్లగా దూకోవడము అలా చేసుకోవచ్చు. కానీ బాయ్స్ అండ్ లేడీస్ అయినా ఇలా చేసుకుని ఇలా మొత్తం ఇలా చేసుకోండి. ఓకేనా, ఇది చాలా సింపుల్. ఓకే, ఇది మనం ఫార్ములా తీసుకున్నది. ఇక్కడ మీరు ఫోన్ చేసుకున్న ఫార్ములా అనేది 3 డేస్ వరకు మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ మెథడ్ మీ దగ్గర మిగిలితే మీరు ఒకసారి ఫార్ములా చేసుకున్నది 3 డేస్ వరకు మీకు ఉంటుంది. అది మీరు 3 డేస్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఒకసారి అంటారమ్మల్లో నేను మిక్స్ చేస్తాను కాబట్టి 3 డేస్ వరకే యూజ్ చేస్తాను. రిమైనింగ్ మిగిలిన పడేసేస్తాను. ఓకే, 3 డేస్ వరకు 2 పూటలు అప్లై చేస్తాను. 2 పూటలు అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా ఉంటుంది, దీనివల్ల మంచి రిలీఫ్ వస్తుంది, మంచి కూలింగ్ వస్తుంది. సో దానికోసం నేను అప్లై చేస్తాను నేను. ఓకే, మంచి కూలింగ్ వస్తుంది, మంచి రిలీఫ్ వస్తుంది, మంచి హాయిగా ఉంటుంది ప్రాణం నాకు. సో ఈ ఫార్ములా దానికోసం నేను అప్లై చేస్తాను 2 పూటలు నేను. ఓకే, మీకు రిజల్ట్స్ రావాలన్నా, మంచి రిలీఫ్ రావాలన్నా, మంచి ఫీలింగ్ రావాలన్నా 2 పూటలు అప్లై చేసుకోండి, బాయ్స్ అయినా లేడీస్ అయినా. ఓకే, లేడీస్ 2 పూటల హెయిర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి టైం స్పెండ్ చేయాలంటే కొద్దిగా రిస్క్తో కూడిన పనే కాబట్టి మీరు డే మొత్తం మీద వన్ డే యూజ్ చేసుకోండి చాలు. అది కూడా మీ ఇష్టం, కన్వీనియంట్ టైం అయితే నేను చెబుతాను. మార్నింగ్ లేవటం బ్రష్ చేసేటప్పుడు అప్లై చేసుకున్నారు అనుకోండి, మీరు స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళి ఈ టైంకి మీరు ఫ్యాన్ కిందే టైం స్పెండ్ చేస్తుంటారు నాకు తెలిసి. ఓకేనా, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు న్యాచురల్గా ఎలాంటి టైం స్పెండ్ చేయకుండా మీకు ఆటోమేటిక్గా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఏమైందంటే మీరు అప్లై చేశారు కదా, అది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఏముంటుందంటే మీకు న్యాచురల్గా ఫ్యాన్ కింద మీరు తలస్నానం చేసే ఎయిర్ మీకు ఎలా అయితే వస్తుందో సేమ్ ఆటోమేటిక్గా అలాగే మీకు వస్తుంది. ఓకేనా, మీరు ఒక్కసారి ఇలా అప్లై చేసిన తర్వాత మీరు అదే రోజైనా తలస్నానం చేయొచ్చు, నెక్స్ట్ డే అయినా తలస్నానం చేయొచ్చు, 2 రోజైనా తర్వాత చేయొచ్చు, 3 రోజుల్లోపు ఎప్పుడైనా తలస్నానం చేసుకోవచ్చు. 3 రోజుల్లోపు మీరు ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు. నేనైతే రోజుకు 2 పూటలు అప్లై చేసుకుంటాను. నేను 2 డేస్కి ఒకసారి తలస్నానం చేస్తాను. ఓకే, ఎందుకు అప్లై చేస్తానంటే చెప్పాను కదా,
ఇందులో మంచి కూలింగ్ వస్తుంది, మంచి రిలీఫ్ వస్తుంది కాబట్టి నేను అప్లై చేస్తాను 2 సార్లు. మంచిగా బయట చాలా ప్రెజర్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా మేము, మంచి రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది నాకు, అందుకే అప్లై చేసుకుంటాను 2 టైమ్స్ నేను. ఓకేనా? ఇలా మనం ఫార్ములా చేసుకున్నది 3 డేస్ వరకు ఎప్పుడూ అప్లై చేసుకోవచ్చు. అది మన బాయ్స్కి. ఓకేనా? మరి తలస్నానానికి ఎలా, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది కలుపుకునేప్పుడే సేమ్ అదే టైంలో నేను మెంతులుగా నానబెట్టాను. అంటే ఈరోజు నేను 2 ఒకేసారి నానబెట్టా కదా, అంటే నేను నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ వాటర్ తీసుకుంటా. ఒకవేళ నేను సాయంత్రం తలస్నానం చేయాలనుకోండి, అప్పుడే ఈ వాటర్ రిసీవ్ చేసుకుంటాను. కాదు సాయంత్రం కాదు, లేదు రేపు చేయాలనుకుంటున్నాను అనుకోండి, రేపే ఈ వాటర్ రిసీవ్ చేసుకుంటాను. కాదు లేదు ఎల్లుండి చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఎల్లుండి ఈ వాటర్ రిసీవ్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఈ వాటర్ రిసీవ్ చేసుకొని మాత్రమే నేను హెయిర్ వాష్ చేస్తాను. ఇందులోనే షాంపూ ఫార్ములా చేస్తాను. షాంపూ ఫార్ములా ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. బాయ్స్కి అయితే ఇది 1 స్పూన్ వేయండి, ఇది 1 స్పూన్ వేయండి వైట్ జెల్ అనేది. నేను ఇచ్చిన ఆయిల్ కూడా 10 చుక్కలు వేయండి బాయ్స్కి. బాగా మిక్స్ చేయండి. ఓకే, బాగా మిక్స్ చేసుకుని దీన్ని మనం నార్మల్ షాంపూ ఎలా చేస్తామో మన తల మీద అలాగే చేయండి, సింపుల్. ఓకేనా? నేనైతే ఎలా చేస్తానంటే చెబుతున్నాను చూడండి. ఇది 1 స్పూన్ వేస్తాను. ఆల్రెడీ నేను 100 ml వాటర్ నానబెట్టుకున్నాను కదా, 3 days లోపల ఎప్పుడైనా రిసీవ్ చేసుకుంటాను. నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు రిసీవ్ చేసుకుంటా చేసేసుకుంటాను. మళ్ళీ అదే రోజు మళ్ళీ మెంతులు వేసేసి సేమ్ ప్రాసెస్ మళ్ళీ అలాగే నానబెట్టేస్తాను ఈ రెండింటిని. ఎందుకంటే నా దగ్గర ఎనీ టైం మెంతు వాటర్ మెయింటైన్ చేస్తాను. అది అలాగే మీరు కూడా ఎనీ టైం మెంతు వాటర్ మెయింటైన్ చేయండి. మీకు నచ్చిన టైంలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తలస్నానం చేసుకోండి, ఆయిల్ అప్లై చేసుకోండి, ఆ వాటర్ రిసీవ్ చేసుకొని ఫార్ములా చేసుకోండి. ఫార్ములా చేసే విధానం చెప్పాను, చేసే ప్రాసెస్ చెప్పాను, ఏ టైంలో అప్లై చేసుకుంటే మీకు ఎలా కన్వీనియంట్ ఉంటుందో కూడా చెప్పాను మీకు. ఓకేనా? ఇది ప్రాసెస్. సో నేనైతే ఏం చేస్తాను తెలుసా, ఓకే 100 ml వాటర్ రిసీవ్ చేసుకుంటాను కదా, మెంతులు మొత్తం పడేసేస్తాను, వాటర్ వరకు రిసీవ్ చేసుకుంటాను. ఒక స్పూన్ షాంపూ వేస్తాను, 1 స్పూన్ ఇది వేస్తాను, 10 చుక్కలు హెయిర్ ఆయిల్ వేస్తాను, బాగా మిక్స్ చేస్తాను. చేసిన తర్వాత దీన్ని నేను షాంపూ చేస్తాను, నా తల మీద అప్లై చేస్తాను. ఓకే, అప్లై చేసిన తర్వాత నురగ వస్తుంది. ఆ నురగను వెంటనే కడిగేస్తాను నేను. కడిగేసిన తర్వాత మళ్ళీ 2సారి వెంటనే అప్లై చేస్తాను, మళ్ళీ నురగ వస్తుంది. ఆ నురగను వెంటనే కడిగేయను, అలా ఉంచేస్తాను. మరి ఏం చేస్తాను, ఉంచేసి నా బాడీకి సపోర్ట్ పెట్టుకున్న ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ మొత్తం చేస్తాను. చేసిన తర్వాత ఫైనల్గా నేను ఇంక బయటకు వెళ్ళిపోతాను, ఇంకా నాకు అవసరం లేదు, ఇంకా నా స్నానం అయిపోయింది అనిపించినప్పుడు ఫైనల్గా నా తల మీద ఉన్న వాటర్ని మొత్తం నురగను మొత్తం అప్పుడు కడిగేసి వెళ్ళిపోతాను. ఈ గ్యాప్లో ఏమవుతుందంటే నాకు హెయిర్ వాష్ ఒకేసారి నడుస్తుంది, హెయిర్ ప్యాక్ కూడా ఒకేసారి నడుస్తుంది. అంటే ఇందులో ప్రతి చుక్క విలువైన చుక్క మనం వేసింది. సో నాకు హెయిర్ వాష్ ఒకేసారి నడుస్తుంది, హెయిర్ ప్యాక్ కూడా ఒకేసారి నడుస్తుంది. సో అందుకే దీనివల్ల నాకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అందరికి కూడా ఇదే బాగుంటుంది. ఇదిలో మెయింటైన్ చేసుకోండి. ఇది బాయ్స్ చేసుకునే ప్రాసెస్. లేడీస్ అనుకోండి, చెప్పే కదా, లేడీస్ కూడా 100 ml వాటర్ అనుకోండి, వాళ్ళు కూడా అంతే. ఆయిల్ అప్లై చేసినప్పుడు 100 ml ఫార్ములాకి సేమ్ నేను ఇక్కడ ఆయిల్ ప్రాసెస్ ఏం చెప్పానో సేమ్ ఫార్ములానే తీసుకోండి, సేమ్గానే అప్లై చేయండి ఇలా. ఓకే, హెయిర్కి కింద నుంచి ఉన్న హెయిర్కి మీ ఇష్టం, మీకు కన్వీనియంట్ ఎలా ఉంటే అలా అప్లై చేసుకోండి. స్ప్రే బాటిల్ అప్లై చేసుకుని స్ప్రే కొట్టుకుని నో ప్రాబ్లం. ఓకే, అది ప్రాసెస్, ఆయిల్ అప్లై చేసుకున్న ప్రాసెస్ అది. ఓకే, లేడీస్ కూడా సేమ్ 2 ఒకేసారిలో నానబెట్టుకోండి. ఎనీ టైం మెంతు వాటర్ మెయింటైన్ చేసుకోండి. 3 బాటిల్ ఒకసారి నానబెట్టిన మెంతు వాటర్ అనేది మీరు 3 days లోపు మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఓకే, అది. ఓకే, ఇంకా మీకు మెంతు వాటర్ ఎంతెంత క్వాంటిటీ కావాలో తీసుకోవాలనుకుంటారా, ఆయిల్ అప్లై చేసే ప్రాసెస్ అయితే సేమ్ ఫార్ములా సేమ్ విధంగా అప్లై చేసుకోండి. ఓకేనా? ఇంకా మీకు మిగిలింది అనుకోండి నెక్స్ట్ డే కూడా ఉపయోగించుకోవడానికి ట్రై చేసుకోండి. ఓకే, మీరు 2 పూటలు అప్లై చేసుకోవడానికి మీకు కన్వీనియంట్ ఉండదు కాబట్టి ఒక టైంలో అప్లై చేసుకోండి. అది కూడా మార్నింగ్ పూట బ్రష్ చేసేటప్పుడు ముందు అప్లై చేసుకున్నారు అనుకోండి, తర్వాత మీరు తలస్నానం చేయాలా లేదా అది మీ ఇష్టం, చేసేసుకుంటారు లేదు. ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత 3 days లోపల మీరు ఎప్పుడైనా తలస్నానం చేసుకోవచ్చు. మీరు డైలీ అప్లై చేసుకోండి, డైలీ తలస్నానం చేయాల్సిన అవసరం ఉండదు నేను చెప్పిన ప్రాసెస్లో. ఓకే, మీరు తలస్నానం అంటారా, మీ తలస్నానం అనేసరికి ఇంకా మెడ వరకు ఉన్న హెయిర్ ఉందనుకోండి, 100 ml వాటర్ తీసుకోండి. 100 ml వాటర్లలో మన బాయ్స్కి మనం చెప్పినట్టుగానే వాళ్ళకి సరిపోతుంది. ఇక్కడ మెడ వరకు ఉన్న హెయిర్ అయితే, ఇంకా ఈపు దగ్గర ఉన్న హెయిర్ అనుకోండి, వాళ్ళకి 200 ml వాటర్ తీసుకోండి.
ఓకేనా. అంటే 2 బాటిల్ పోసుకోండి, టూ బాటిల్ పోసి మెంతులు నానబెట్టండి. ఓకేనా. మీరు ఎక్కువ రోజులు నానబెట్టాలనుకోండి, మెంతులు ఎక్కువ వాటర్ రిసీవ్ చేసుకుంటాయి కాబట్టి ఒక 100 ml ఎక్కువే పోసుకోండి. ఓకే. నెక్స్ట్ డే రిసీవ్ చేసుకున్న వాళ్ళకైతే 200 ml వాటర్ సరిపోతుంది. ఓకే. ఇంకా మీకు ఇక్కడ వరకు హెయిర్ ఉందనుకోండి, ఓకే, 4 బాటిల్ వాటర్ పోసుకోండి. ఒక్కొక్క బాటిల్కి 2 స్పూన్లు మెంతులు వేసుకోండి. బాగా షేక్ చేయండి, అందులో పెట్టండి. ఆ 3 రోజుల్లోపు ఎప్పుడైనా ఆ వాటర్ రిసీవ్ చేసుకోండి. మంచిగా ఆ వాటర్లోనే షాంపూ ఫార్ములా చేసుకోండి. ఓకేనా. సపోజ్ ఇక్కడ మెడ వరకు, ఇక్కడ నడుము వరకు ఉన్న హెయిర్ కనుకోండి, మీరు ఏం చేస్తారు, 2 స్పూన్లు షాంపూ వేసుకోండి. ఇది ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇది ఒక 20 చుక్కలు వేసుకోండి. నేను చెప్పిన 200 ml వాటర్ అందులో వేసుకోండి. బాగా షేక్ చేసుకోండి, కలపండి, తలస్నానం చేసుకోండి. ఫస్ట్ వాష్ నార్మల్గా కడిగేయండి. రెండో వాష్ వచ్చిన వరకునే అలాగే ఉంచండి. ఫైనల్గా మీరు బయటకు వచ్చే ముందు రెండో వాష్ వచ్చిన వరకునే అప్పుడు వెంటనే కడిగేసుకోండి. అప్పుడు కడిగేసి బయటికి రండి. తలస్నానానికి ఎక్కువ వాటర్ ఉపయోగించండి. కూల్ వాటర్ ఉపయోగిస్తే మంచిది, లేదంటే గోరువెచ్చని వాటర్ ఉపయోగించండి. బాగా హాట్ వాటర్ ఉపయోగించకూడదు కూడా. నేను చెప్పిన ప్రాసెస్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కాంటాక్ట్ చేయండి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రాసెస్. ఓకే. చెప్పు కదా, ఇందులో మీరు 100 ml వాటర్లో మీరు ఒక ఎంటీ బాటిల్లో ఇలా మిక్స్ చేసుకుంటారు, బాగా చేస్తారు. ఇది బాయ్స్కైనా లేడీస్కైనా సేమ్ ఫార్ములా. ఓకే. సేమ్గా బాగా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బాయ్స్కి అయితే మిగులుతుంది. ఇది 3 రోజుల్లోపు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. 3 రోజుల వరకు మీకు ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఏమైనా మిగిలిందంటే పడేసేయండి, వద్దు. 3 days వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా లేడీస్ కనుకోండి, మీకు ఆటోమేటిక్గా మిగలదు. ఓకే. ఎందుకంటే మీకు లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి. అది ఇంకా మీరు ఈరోజు ఒకవేళ ఈ ప్రాసెస్ అప్లై చేస్తారు అనుకోండి మీ హెయిర్కి, రేపైనా తలస్నానం చేయొచ్చు, ఎల్లుండైనా తలస్నానం చేయొచ్చు. 3 days లోపు ఎప్పుడైనా తలస్నానం ప్లాన్ చేసుకోవచ్చు. 3 daysలో మీరు రోజు అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఈరోజు అప్లై చేసామని మీరు లైట్ తీసుకున్నా నో ప్రాబ్లం. కానీ డైలీ అప్లై చేసుకుని ఉంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే. అది ఈ ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మీకు డౌట్స్ ఉంటే వచ్చేయండి. నేను సింపుల్గా ఒకటే చెబుతున్నాను. మీరు రేపు ఆయిల్ పెట్టుకోవాలి, తలస్నానం చేయాలి ప్లానింగ్లు ఉంటే 2 ఒకేసారి చేయండి. ఒకటి ఆయిల్కి తీసుకోండి, ఒకటి షాంపూకి తీసుకోండి. 2 ఒకేసారి నానబెట్టుకోండి. లేడీస్కి అనుకోండి, మీరు ఎనీ టైము, లేడీస్ అండ్ బాయ్స్ అయినా, మీ ఇంట్లో ఎనీ టైము 100 ml వాటర్కి 2 స్పూన్లు మెంతులు మెయింటైన్ చేసుకుంటూ మీ హెయిర్కి తగ్గట్టుగా వీటిని డబుల్ చేసుకుంటూ పెంచుకుని నానబెట్టుకోండి. ఓకేనా. అది 100 ml వాటర్లో మెంతులు 2 స్పూన్లు మెంతులు, బాయ్స్ కన్నా లేడీస్ కన్నా సేమ్ ఫార్ములాలో. ఓకే. ఇంకా మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు అయితే బాయ్స్కి కూడా 100 ml వాటర్లో 1 స్పూను ఇది వేసుకుంటారు, 1 స్పూన్ ఇది వేసుకుంటారు, 10 చుక్కలు ఇది వేసుకుంటారు. అంతే. బాగా మిక్స్ చేస్తారు, షాంపూ చేస్తారు. ఇంకా లేడీస్కి వాళ్ళ హెయిర్లో డిఫరెన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోండి. చెప్పు కదా, మెడ దగ్గరకు ఉంటే హెయిర్ 100 ml వాటర్లలో నేను చెప్పిన ఫార్ములా తీసుకోండి. ఓకే. ఇంకా వీపు దగ్గరికి హెయిర్ ఉంటే దాన్ని బట్టి స్పెషల్గా కాంటాక్ట్ చేస్తూ ఉంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో స్పెషల్గానే చెప్తూ ఉంటాం మీ హెయిర్ పిక్ పెడితే. అది